హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం వచ్చేసి వీడియోలో క్యాబ్ బిజినెస్ హైదరాబాద్లో ఎలా నడుస్తుందా, మనకి ఎర్నింగ్ ఎంత వస్తుందా అనేది వీడియోలో మీకు అనేది డ్యూటీ చేసి మరీ చూపిస్తాను లైవ్లో అనేది డ్యూటీ చేసి అనేది చూపిస్తాను. మీరైతే నా ఛానల్ అనేది వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే, ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఈ ఫీల్డ్లోకి ఎవరన్నా క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ తోలుకోవాలి సిటీలో అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు అనేది క్యాబ్ బిజినెస్లో మనకి ఎంత మిగులుతుంది, రోజుకి ఎంత వస్తుంది, బై చేతికి ఎంత వస్తుంది, అందులో మనకి ఎంత మిగులుతుంది డీజిల్ బొంగ అనేది మీకు లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అంతకన్నా ముందైతే మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అనేది లైక్ చేయండి, వీడియోకి అనేది లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. మనం డ్యూటీ స్టార్ట్ చేసి ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ప్రజెంట్ డేట్ చూసుకున్నట్లయితే 11 మే సండే ఆదివారం. నిన్న డ్యూటీ ఎక్కినా కానీ బుకింగ్స్ ఏం సరిగ్గా పడలేదు, అందుకని బంద్ చేసేసిన. అందుకే వీడియో కూడా ఏం చేయలేదు. ఈరోజు అనేది చూద్దాం. ఈరోజు డ్యూటీ అనేది బుకింగ్స్ ఉంటాయా ఉండవో. బుకింగ్స్ అనేవి కంటిన్యూ ఉంటే వీడియో అనేది వస్తుంది, ఒక లేదంటే హాఫ్ వీడియో అనేది పెట్టేస్తాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాను. ఎంతవరకు అయితే అంతవరకు అనేది చెప్పేస్తాను. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే బాగా లేట్ అయిపోయింది. 9:15 అయింది, 9:13 అయింది, 9:15. ఓకే, అయితే ఛానల్ అనేది ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి. అలాగే మనకి మంత్ మొత్తం కలిపి ఎంత వస్తుందా అనేది కూడా మీకు మంత్ ఎందులో అనే వీడియో చేసి అనేది పెడతాను, వీడియో చేసి అనేది చూపిస్తాను. ఆ వీడియో కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో అయితే మిస్ చేయకుండానే చూస్తారు. ఓకే, అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. కిలోమీటర్ 0 చేశాను. ఇప్పుడు వచ్చేసి ఓలా అనేది ఆన్ చేద్దాం. నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఒక 2 minutes ఆగి ర్యాపిడో ఆన్ చేద్దాం. దీంట్లో ఏమన్నా రైట్స్ పడతాయో పడవో చూసి. ఇదిగో నిన్న ఓలాలో ఏం చేయలేదు, ర్యాపిడోలో వచ్చేసాను 2 రైట్స్. ర్యాపిడో కూడా ఆన్ చేసేద్దాం. ఇదిగోండి, టైం చూసుకున్నట్లయితే 9:14 అయింది, ఆదివారం 11 మే డేట్ వచ్చేసి. టేక్ సెల్ఫీ. ఓకే, సెల్ఫీ అయితే ఇచ్చేసాము. చూద్దాం మరి. ఓలాలో అయితే ఏం పడలేదు. ఒకసారి ఓలా యాప్ ఫోర్స్ స్టాప్ ఒకటి చూద్దాం. నిన్న కూడా పడలేదు, ఇప్పుడు కూడా పడలేదు, ఎందుకు అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. ఓకే, లాగౌట్ చేసి లాగిన్ చేశాను. ఓకే, అయితే రెండైతే ఆన్ చేసాము, ర్యాపిడో ఆన్ చేసాము, ఓలా ఆన్ చేసాము. ఇప్పుడనే చూద్దాం మరి మనకి ఎంత పడుతుందా, రైడ్ ఎంతసేపటికి పడుతుందా అనేది చూద్దాం. ఈరోజు సండే కదా, కొంచెం లేటుగా స్టార్ట్ అయితే అందుకే లేటుగా ఎక్కాను. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. రైడ్ అనేది ఏమైనా కంప్లీట్ అయితే అప్పుడు అనేది అప్డేట్ చేస్తాను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఆ లోపు. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి ర్యాపిడోలో 3 రైడ్స్, ఓలాలో 3 రైడ్స్, ర్యాపిడోలో 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. మనకి అమౌంట్ అయితే తక్కువ ఇస్తుండు, ఎక్కువ ఇవ్వట్లా. అంటే తక్కువ అంటే మరి ఇంత ముందులాగా ఇవ్వట్లే. 15 రూపీస్ అబౌవ్ 16 రూపీస్ 17 రూపీస్ అయితే పడుతుంది పర్ కిలోమీటర్కి మనకి. మొన్న 2 రోజులు ఇచ్చిండు కదా, అట్లయితే ఇవ్వలేదు, అట్లా ఇవ్వట్లే మనకి.
తక్కువ ఇస్తాం, 15 రూపీస్ 16 రూపీస్ అయితే ఇస్తుండు ప్రజెంట్. చూడాలి మరి, నిన్న ఈరోజు ఇట్లా ఇచ్చిండు, రేపు ఎట్లా ఇస్తుందో. రేపు అయితే మండే కదా, కొంచెం బుకింగ్స్ కూడా ఎక్కువే ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే టైము. చూద్దాం మరి. అయితే ఇప్పుడైతే ఈ 3 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. 4 రైడ్స్ చూపిస్తాను. టైం వచ్చేసి 12:30 అయింది. మనం 9కి కదా స్టార్ట్ చేసింది, 12:30 అయింది అంటే 4 అవర్స్ అయింది. ఇప్పటికి 3 అవర్స్ అయింది. 9, 10, 11, 12 అంటే 3 అవర్స్ అయింది ఇప్పటికి అయితే లాగిన్ అయ్యి. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఉన్నాం. ఇప్పుడైతే ఎన్ని కిలోమీటర్లు దిగామో అన్నీ చూపిస్తుంది ఇప్పుడు వరకు. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 14.6 ఇచ్చింది. ఆ ఏసీ అయితే ఆన్ చేసే ఉంచిన, నా ట్రాఫిక్ తక్కువ ఉందని, అయినా కానీ మైలేజ్ తగ్గింది. అదిగోండి, ఫస్ట్ రైడ్ వచ్చేసి 9:30కి పడింది. ఇది కోంపల్లి డీమార్ట్ కాడ పికప్, డీమార్ట్ పక్కన గల్లీలో కోంపల్లిలో, కానీ బొల్లారం అని చూపిస్తుంది. అక్కడి నుంచి బేగంపేట డ్రాప్, బేగంపేట కాదు ఇది, బాలనగర్ డ్రాప్ అయితే బేగంపేట అని చూపిస్తుంది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 162 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 182 రూపీస్ ఇచ్చిండు. 10.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 25 మినిట్స్ అయితే టైం పట్టింది. 182 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి. 20 రూపీస్ వ్యాలెట్లో అయితే యాడ్ చేసిండు. దాని తర్వాత సెకండ్ రైడ్ వచ్చేసి పెన్షన్ లైన్ బాలనగర్ నుంచి బాచుపల్లి పడింది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 384 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసిండు. దాంట్లో నుంచి మనకు వచ్చేసి 413 రూపీస్ అయితే మనకి ఇచ్చిండు. 17.9 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 41 మినిట్స్ అయితే టైం పట్టింది. దీంట్లో వచ్చేసి 29 రూపీస్ అయితే కంపెనీ వచ్చేసి యాడ్ చేసింది వ్యాలెట్లో. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి బాచుపల్లి నుంచి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 199 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 222 రూపీస్ అయితే ఇచ్చిండు. 12.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 33 మినిట్స్ అయితే టైం పట్టింది దీనికి. దీంట్లో 23 రూపీస్ అయితే మనకి వ్యాలెట్లో యాడ్ చేసిండు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 199. అంటే ఈ వ్యాలెట్లో యాడ్ చేసినవన్నీ మనకి కస్టమర్కి కంపెనీ ఓలా వాడు వచ్చేసి ఆఫర్ ఇస్తుండు. 20 రూపీస్ 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తుండు. డిస్కౌంట్ ఇచ్చినవి మనకు వచ్చేసి డైరెక్ట్ మన కంపెనీ కూడా వ్యాలెట్లో యాడ్ చేస్తుండు. అదైతే ర్యాపిడోలో 3 రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి. ఇదిగోండి, క్యాష్ కలెక్ట్ వచ్చేసి 745 రూపీస్, ఎర్నింగ్ వచ్చేసి 819. 40 రూపీస్ వచ్చేసి మైనస్ బ్యాలెన్స్ ఉన్నది కదా, ఇప్పుడు వచ్చేసి 34 ప్లస్ బ్యాలెన్స్ అయింది. ఆ 40 రూపీస్ మైనస్ చేసుకొని మిగతా మనకి 34 అయితే ఉంది వ్యాలెట్లో. ఇంకా మనకి ఇవి వచ్చేసి రేపు మార్నింగ్కి పడతాయి. ఇప్పుడు ఓలాలో ర్యాపిడోలో ఒక రైడ్ చేశాను, అది చూపిస్తాను చూడండి. చిన్న రైడ్ ఇది, 3 కిలోమీటర్స్, 2.5 తిరిగి 120 రూపీస్ అంతే. 1.6 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. డ్రాప్ వచ్చేసి 2.2 కిలోమీటర్స్. ఇది బాలనగర్లోనే డ్రాప్ పికప్. దీనికి వచ్చేసి 7 మినిట్స్ అయితే టైం పట్టింది. 120 రూపీస్ అయితే వచ్చింది మనకి. 54 రూపీస్ అయితే పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. ఇదైతే ఇంకా ఇప్పుడైతే నేను మళ్ళీ రైడ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి, తక్కువ రేటు 15 రూపీస్ 16 రూపీస్కి. కానీ మనకి బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి, అందుకని లాగౌట్ చేసి మీకు నేను చూపించాను. ఇప్పటికి అప్డేట్ చేద్దాం ఒకసారి మీకు కూడా, మొత్తం ఒకేసారి కాకుండా పడ్డది. ఇదిగోండి, 8 కిలోమీటర్లు 216 అంతా, 4 కిలోమీటర్ల పికప్. ఎర్రగడ్డ 11 కిలోమీటర్లు 319 రూపాయలు. ఈరోజు ఎర్రగడ్డ బోగుర్రు. గచ్చిబౌలి యాక్సెప్ట్ చేద్దాం, 9 కిలోమీటర్లు 279. ఈరోజు అయితే ఎర్రగడ్డ బోగుర్రు, ఎందుకంటే అక్కడ మార్కెట్ నడుస్తుంది కదా, ఎర్రగడ్డ మార్కెట్ సండే ఇది, అందుకు చెప్పాను. ఆడ ఫుల్ ఉంటుంది ట్రాఫిక్. ఓకే, అయితే ఇదైతే పికప్ వచ్చేసి 2.3 ఉంది. ఇది వెళ్ళిపోదాం మనం. ఇది పికప్ చేసుకుని డ్రాప్ చేసేద్దాం. గచ్చిబౌలిలో డ్రాప్ ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాము. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఇంకో 2-3 రైళ్ళు అయితే అయిపోయినాయి. ఎన్నబ్బా, నా క్యాడ్ అప్లోడ్ చేసింది కూకట్పల్లి కదా, కూకట్పల్లి నుంచి గచ్చిబౌలి ఒకటి పడింది. తర్వాత గచ్చిబౌలి నుంచి మారేడుపల్లి నుంచి సైనిక్పురి. అంతే, 3 అయినాయి అంతే. ఆఫ్ చేసేసిన డ్యూటీ, అమౌంట్ తక్కువ ఇస్తుండు.
బుకింగ్స్ కొంచెం స్లోనే ఉన్నాయి, అందుకు ఆఫ్ చేసేసిన. అమౌంట్ కూడా ఏం కాలే, 1800 ఏమో అయింది. చూపిస్తే చూడండి, ఒకటి ఓలాలో అయింది, 2 వచ్చేసి మనకి ర్యాపిడోలో అయినాయి. ఇదిగోండి టోటల్ వచ్చేసి 123 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. మైలేజ్ వచ్చేసి 14.6 per లీటర్ అనేది ఇచ్చింది, బాగా తక్కువ ఇచ్చింది. ఇదిగోండి ఇది గోపాల్ నగర్ సెక్యూరిటీ సొసైటీ ఆఫీస్పేట్ అని చూపిస్తుంది. ఇది ఆఫీస్పేట్ కాదు, కుక్కట్పల్లి. ఆఫీస్పేటే, ఆ సైడే కొంచెం. అక్కడి నుంచి గచ్చిబౌలి వెళ్ళాము. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 248 రూపీస్, దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 278 రూపీస్ అయితే ఇచ్చిండు, 30 రూపీస్ అయితే వ్యాలెట్లో యాడ్ చేసిండు. మనకి 9.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 23 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఈ రైల్లో. అంతే, ఇంకా ర్యాపిడోలో వచ్చేసి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇవన్నీ పికప్ వచ్చేసి కిలోమీటర్లు ఏం చూపించట్లేదు. మళ్ళీ గచ్చిబౌలి నుంచి మా వెస్ట్ మారేడుపల్లి, ఇది దాదాపు 18 కిలోమీటర్స్ అయితే వచ్చాను. 354 రూపీస్ ఇచ్చిండు, 38 మినిట్స్ అనే టైం పట్టింది. పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూపించట్లేదు దీంట్లో. ఓకే, ఇప్పుడు చూపిస్తుంది అండి. 0.4 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 21 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి. 354 రూపీస్ ఇచ్చిండు, 21 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 16 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది, 38 మినిట్స్ అయితే టైం పట్టింది. మనకి 354 రూపీస్ అమౌంట్ వచ్చినాయి. దాని తర్వాత రైడ్ వచ్చేసి 1.72 కిలోమీటర్స్ పికప్, 10.4 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 309 రూపీస్ అయితే అమౌంట్ వచ్చినాయి, 29 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 28 మినిట్స్ అనే టైం పట్టింది. ఇది ఎక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏఎస్ రావు నగర్ డ్రాప్ చేశాను. ఇప్పుడు వచ్చేసి టోటల్ ఎంత ఎంతో వచ్చేసి కౌంట్ చేసుకుందాం. ర్యాపిడోలో వచ్చేసి 783 రూపాయలు అయితే అయింది. ప్లస్ ఓలాలో వచ్చేసి 1097. 1880 అంటే 1900 అయితే అయ్యింది ఈరోజు మనకి. దీంట్లో డీజిల్ ఎంత అయిందో చూసుకుందాం. 1900 వేసుకుందాం. ఎక్స్ట్రా కస్టమర్లు ఇచ్చిండ్రు 10 రూపీస్ 20 రూపీస్ అట్లా. 123 డివైడెడ్ బై 14.4 అంటే ఈరోజు వచ్చేసి 854 రూపాయలు అయితే డీజిల్ అయితే అయ్యింది మనకి. 1900 మైనస్ 854 అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1000 రూపాయలే. 1046 రూపాయలు అయితే ఈరోజు ప్రాఫిట్ మనకి. 1046 రూపాయలు ప్రాఫిట్. పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం. ఈరోజు తక్కువ ఇచ్చిండు, కిలోమీటర్ 15 రూపీస్ అయితే పడింది మనకి, ఎక్కువ రాలే. టోటల్ రైడ్స్ వచ్చేసి ఈరోజు ఓలాలో 4, ర్యాపిడోలో 3, 7 రైడ్స్ అయితే చేసాము. టైం వచ్చేసి 4 అవుతుంది. మార్నింగ్ 9కి ఎక్కాము, ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా ఈరోజు అయితే 7 అవర్సే డ్యూటీ చేశాను, ఎక్కువసేపు చేయలేదు. రేపు చేయాలి, రేపు మండే కదా. రేపు నుంచి మండే టు ఫ్రైడే అనేది ఎక్కువసేపు డ్యూటీ చేస్తాను. సాటర్డే సండే వచ్చేసి ఆఫ్ డే చేస్తాను. ఒకవేళ అమౌంట్ మంచిగా వస్తుంది, మండే టు ఫ్రైడే మంచిగా వస్తుంది అంటే. ఎందుకంటే సాటర్డే సండే మనకి అమౌంట్ సరిగా రావట్లేదు, అచ్చుబాటు రావట్లేదు రోజులు. అది మరి అయితే 7 అవర్స్ అయితే ఈరోజు డ్యూటీ చేశాను. ఇంకా 7 రైడ్స్ చేశాను. ఇది ఇంకా ఈరోజు వీడియో. ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, వీడియో కానీ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, మరి గుడ్ నైట్ అందరికీ. నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ. రేపు కలుద్దాం. రేపు ఎట్లుంటుందో బిజినెస్ చూద్దాం.